నమో గురుభ్యః. మనము మన భగవద్గీతలోని గుణాలను మనలో ఎక్కడున్నాయి అని వెతుక్కుంటూ చూస్తూ వస్తూ ఉన్నాము. ఎందుకు అంటే సిద్ధి చేయడం అత్యవసరం మనకు. అదే మార్గంలో ఇంక కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం మళ్ళీ. కొత్త విషయాలేం గాదు, చాలా సార్లు చదువుకున్నాము. మళ్ళీ కొత్తగా చూద్దాము. ఎందుకంటే ఏ యాంగిల్ నుంచి చూస్తే అది ఎట్లా అర్థమవుతుందో, ఎప్పటికి బుద్ధి పట్టుకుని ఇందులో నుంచి బయటపడుతుందో అని సాధన చేస్తూ ఉన్నాం కాబట్టి. ఇవాళ బుద్ధి గురించి ఆలోచన చేద్దాం ముందు. బుద్ధి మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. బుద్ధి పార్థా, పార్థా, పార్థా అని పిలిచి బుద్ధి 3 విధాలుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. పార్థ అని ఎందుకు పిలుస్తున్నారు అంటే, పృథివీ తత్వం నుంచి అన్నమయం గాబట్టి. అన్నమయమైన దేహాదులు జూసుకొని ఇదే నేనని అనుకుంటున్న లక్షణంతో ఉన్న వాళ్ళందరూ పార్థులు. అందుకే పార్థివ దేహం అని గూడా అంటారు. ఎందుకు అంటే ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ మట్టిలాగా, కర్రలాగా మిగిలిపోయిన ఆ దేహాన్ని పార్థివ దేహం అంటారు. ఎందుకంటే పృథివీ సంబంధమైనది అని అర్థం దానికి. పార్థివ అంటే. సరే ఎనీవే అట్లాంటి పార్థులకు మనకు చేస్తూ ఉన్న ఉపదేశం ఇది. ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికి. సాత్వికమైన బుద్ధి ఏమి తెలుసుకుంటూ ఉంటుంది. బుద్ధికి చాలా లక్షణాలుంటాయి. దానికి మతిమరుపు, నిద్ర, అనుమానాలు కూడా ఉంటాయి. దానికి సంశయాలు కూడా ఉంటాయి. దానికి నిశ్చయాలు కూడా ఉంటాయి. దానికి మెలకువలు కూడా ఉంటాయి. దానికి నిద్రలు గూడా ఉంటాయి. కాబట్టి మన బుద్ధి నిద్రను పట్టుకుంటూ ఉన్నదా? మన బుద్ధి మెలకువగా ఉంటూ ఉన్నదా అని చూసుకోవడానికి పనికొస్తాయి ఈ 3 శ్లోకాలు. మన బుద్ధి ఒకవేళ అది ప్రవృత్తిని, నివృత్తిని వేరు చేసి చూసుకోగలుగుతూ ఉన్నదా? ఇది ప్రవర్తించడము, ప్రపంచంలోకి వెళ్ళిపోవడము. ఇది ప్రపంచ వృత్తుల్లో నుంచి వెనక్కి తిరగడము అని దానికి తెలుస్తున్నదా? ఇది కార్యము, ఇది అకార్యము. కార్యము అంటే ఇక్కడ చెప్తూ ఉన్నది బంధమోక్షాల గురించి మాట్లాడుతూ ఉన్న విషయం గాబట్టి, కార్యాకార్యాలు అన్నప్పుడు కార్యము అంటే చెయ్యవలసిన కార్యమా? అకార్యము అంటే తగని కార్యమా? కార్యము అంటే విధి, అకార్యము అంటే నిషేధం అట్లాంటివి గాదిక్కడ. అది కిందొస్తుంది. కింద భేద బుద్ధితోటున్న బుద్ధికి అట్లా తెలుస్తుంటుంది. ఇక్కడ కార్యాకార్యం అంటే, కార్యము మొత్తము కల్పనగా కల్పించబడ్డదంతా గూడా. జాగ్రత్త అవస్థలో జగత్తు మొత్తం కార్యం. స్వప్నావస్థలో కలలన్నీ కార్యాలు. అయితే ఆత్మ మాత్రం అకార్యం. కాబట్టి కార్యమేది అంటే కల్పించబడ్డదేది, అకార్యమేది కర్మలకు, కార్యాలకు, కారణాలకు సంబంధం లేకుండా, అసలవేవీ లేకుండా, ఏ మార్పు లేకుండా తన పాటికి తాను ఉన్నదేది అని తెలుస్తూ ఉన్నదా బుద్ధికి? ఆ తేడా తెలుస్తున్నదా? ఆ డిఫరెన్స్ తెలుస్తున్నదా? భయం అంటే ఏమి? అదే మృత్యువు. అభయం అంటే ఏమి? అమృతత్వము. అభయం ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే భేదము చూడకుండా ఉంటామో అదే అభయ స్థితి. భయం ఎప్పుడు కలుగుతుంది? భేదం చూసామంటే భయం కలుగుతుంది అని ఈ విధంగా జాగ్రత్తగా విచారణ చేసుకోగలుగుతున్నదా బుద్ధి? ఆ రకంగా ఆ బుద్ధి పని చేస్తూ ఉన్నది అంటే అది సాత్వికమైన బుద్ధి. ఇదిగో ఇది బంధము, ఇది మోక్షము అని దానికి తెలుస్తున్నదా? బంధాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. కర్మలు బంధాలై ఉంటాయి. మోహాలు పాశాలై, బంధాలై బంధిస్తాయి. ఏ ఆలోచనైనా సరే నన్ను బంధిస్తుంది. చివరికి సత్వగుణం కూడా నన్ను బంధిస్తుంది. సత్వగుణము కూడా గుణమే. గుణము అంటే పాశమే. అది గూడా నన్ను కట్టేస్తుంది. ఇక్కడ భగవద్గీతలోనే చెప్పినట్టు 14 అధ్యాయంలో సత్వగుణం గూడా జ్ఞానంతో కట్టేస్తుంది నన్ను. అది కూడా దాటాలి. అది కూడా బంధమే అని తెలుస్తున్నదా?
ఏ బుద్ధి వల్లనైతే సత్వగుణం గూడా గుణమే, అది గూడా బంధమే అని తెలుస్తున్నదో, అటువంటి అంతటి విచారణ చేయగలిగిన, సూక్ష్మంగా తెలుసుకోగలిగిన బుద్ధి ఏదున్నదో, సూక్ష్మంగా విచారణ చేయగలిగిన బుద్ధి ఏదున్నదో, సూక్ష్మ బుద్ధి, సా అది సాత్వికమైన బుద్ధి. స్థూలంగా కాదు. భయమంటే అంటే కింద పడతానేమోనని భయమండి. రేపేమవుతుందో అని భయమండి. నాకు వాడంటే చాలా భయమండి అని ఈ రకంగా స్థూలంగా గాదు. మనకు తైత్తిరీయం చెప్పినట్టు భయమంటే మృత్యువు. అదెందుకు కలుగుతుంది? నువ్వు రెండోది ఉన్నది అన్నావంటే మాత్రం నీకు తప్పకుండా భయమే ఉంటుంది. మళ్ళీ అది వేరుగా ఉండదు. నువ్వే నీకు భయంగా తెలుస్తూ ఉంటావు అని చెప్పింది కదా! అంత సూక్ష్మంగా భయమంటే ఏమి అని పట్టుకోగలుగుతున్నదా? కార్యమంటే ఏదో కర్మ, ఏదో పని, ఏదో యాక్టివిటీ, యాక్షన్ కాదు. కార్యమంటే మొత్తం కల్పించబడ్డది ఏదున్నా సరే అదంతా గూడా కార్యమే అని అంత సూక్ష్మంగా. సూక్ష్మంగా అంటే అంతగా వ్యాపించి అని అర్థం. స్థూలంగా అంటే దానికి వ్యాపకత్వం తక్కువ. బుద్ధి ఎక్కువగా వ్యాపించకపోతే అది స్థూలంగా ఉంటుంది. అప్పుడది అదే స్థౌల్యంతో అట్లానే ఆలోచిస్తుంది. అయితే ఎప్పుడైతే బుద్ధి వ్యాపిస్తున్నదో అది సూక్ష్మంగా ఉంటుంది. అప్పుడది ఇంకా లోతుగా విచారణ చేసి విషయాన్ని పట్టుకోగలుగుతుంది. అట్లానే బంధాలివి, ఇవన్నీ బంధాలు. ఇక్కడ కూర్చొని చదువుకోవడం అన్నది గూడా బంధమే. జగత్తులో ప్రతిదీ కనిపిస్తూ ఉన్నది, అంతా గూడా కనిపిస్తూ ఉన్నది అన్న భావనతో సహా బంధమే. ఇవేవి లేని స్థితి మోక్షము అని తెలుస్తున్నదా? మోక్షం తెలియకపోతే పర్వాలేదు. మోక్షం అంటే ఏంటని కనీసం తెలుస్తున్నదా? బంధం అంటే ఏంటో, మోక్షం అంటే ఏంటో, ఆ రకంగా తెలుసుకోగలిగిన బుద్ధి ఏదున్నదో అది సాత్విక బుద్ధి. అయితే ఇంతటి సూక్ష్మ బుద్ధి గాదు. కొంచెం స్థూలంగానే ఉంటుంది. ప్రపంచపరంగా మాత్రమే ఆలోచన చేస్తుంటుంది. అది మోక్షం గురించి గాని, నివృత్తి వెనక్కి తిరగడము, ప్రపంచం నుంచి వెనక్కి తిరగడం గురించి గాని, అకార్యమైన ఆత్మతత్వం గురించి గాని, అభయమన్న స్థితిని గురించి గాని ఆలోచించడం అది చేయలేదు. చేస్తే గూడా స్థూలంగా చేస్తుంది. అటువంటి బుద్ధి ఏదున్నదో అది రాజసికమైన బుద్ధి. ఇక్కడ చెప్తూ ఉన్నవి 2 రెండ్లుగా చెప్పినట్టుంటుంది. ప్రవృత్తి, నివృత్తి, కార్య, అకార్య, భయ, అభయ, బంధ, మోక్ష అని చెప్పినట్టుగా ఉన్నా గూడా మొత్తం కలిపి అవి రెండే. అభయం అంటేనే అకార్యము. అభయము అంటే బ్రహ్మము. అదే అకార్యము. అదే ఆత్మ. అదే నివృత్తి. దానికి ఏ వృత్తులు లేవు. అదే మోక్ష స్వరూపము. అదే మోక్షము. మోక్షము, నివృత్తి, అకార్యం, అభయం అని ఏదైనా పిలవచ్చు. ఇదే విషయాన్ని చెప్తూ మళ్ళీ భగవద్గీతలోనే అక్షరాల్లో నేను అకారం అని చెప్పారు. అకారం అంటే ఏంటి? అకార్యం. అకారం అని చెప్పారు. అదంతా ఒకటే విషయము. ఇదంతా గూడా అభయము, అకార్యం, నివృత్తి, మోక్షం ఇదంతా గూడా జ్ఞాన నిష్టలో ఉన్నప్పుడు తెలుస్తూ ఉన్న విషయాలు. అది జ్ఞానం. భయాలు, రకరకాల కార్యాలు, ఎన్నో ప్రవృత్తులు, రకరకాల బంధాలు ఉన్నాయి అంటే అదంతా కర్మ మార్గం, కర్మనిష్ట. ఉన్నదంతా రెండే. 2గా ఉన్నట్టుగా కనిపిస్తాయి. మళ్ళీ 2 గూడా గాదు. ఉన్నది ఒకటే. 2గా ఉన్నట్టుగా కనిపిస్తుంది అని చెప్తూ కర్మ, జ్ఞానము అని చెప్పారు. కర్మనిష్ట, జ్ఞాననిష్ట అని. ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు. ఉన్నది రెండే కర్మనిష్ట, జ్ఞాననిష్ట. కర్మ అంటే ప్రపంచంలో పడిపోవడం. జ్ఞానం అంటే అన్నింటిని ఉపరమింపజేయడం. ఏమీ లేకుండా ఉండడం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదున్నది అంటే అసల రెండోది జ్ఞానం అని చెప్పుకున్నది ఏదున్నదో అది రెండోది లేకుండా ఉన్నది ఏకం. ఏవ అద్వితీయం. కర్మ అని ఏది చెప్పుకుంటున్నామో, బంధం అని ఏదంటున్నామో, ప్రవృత్తులని ఏమంటున్నామో, కార్యాలను ఏమంటున్నామో, భయాలను ఏమంటున్నామో ఇవి లేను గూడా లేవు కనీసం. ఇది తెలుసుకునే బుద్ధి ఏదున్నదో అది సాత్వికమైన బుద్ధి. అయితే అంతటి విచక్షణ జ్ఞానము, అంతటి విచారణా జ్ఞానము, అంత వివేక బుద్ధి గాకుండా ఉన్నది అంటే ఇంకా అటువంటివి 2 రకాలుగా ఉంటాయి. రాజసిక, తామసికాలు చూద్దాము. యయా ధర్మం, అధర్మం చ, కార్యం చ, అకార్యం ఏవ చ,
అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసి. ఈ అయ్యా ఏ బుద్ధితో వాడు ఇది ధర్మమండి, ఇది నా ధర్మం, అది అధర్మమండి, ఇది మీకు ధర్మం కాదు, మీరట్లా ప్రవర్తించరాదు అని చెప్తూ ఉన్నవాళ్ళు, ఇది ధర్మము, ఇది అధర్మము అని ఏది చూస్తూ ఉన్నారో, ధర్మాధర్మాలు మాత్రం చూస్తారు. ధర్మాధర్మాలు అనుకుంటూ, ధర్మాలేవి ఏవో దానాలు చెయ్యి, ఏవో పుణ్యకర్మలు చెయ్యి, ఏవో యజ్ఞాలు, స్వాధ్యాయాలు చెయ్యి అని ఈ విధంగా చెయ్యి చెయ్యి అని మన వేదమేది చెప్పిందో విధులు అవన్నీ ధర్మాలు. క్రోధం కలిగి ఉండకు, కామం కలిగి ఉండకు, లోభితనంతో ఉండకు అని ఏవి చెప్తూ వచ్చిందో వాటిని వదిలిపెట్టాలి. కోపాన్ని వదిలిపెట్టాలి, కామాన్ని వదిలిపెట్టాలి, లోభితనాన్ని వదిలిపెట్టాలని ఏది చెప్తూ ఉందో, వదిలిపెట్టు, వదిలిపెట్టు, చెయ్యకు, చెయ్యకు అని చెప్పిందో అవన్నీ నిషేధాలు కాబట్టి చెయ్యను. అది అధర్మం. అంతవరకే వాడికి అర్థమయ్యేది. ప్రపంచంలో నేను ఈ పని చేస్తాను, ఈ పని చెయ్యను. ఎందుకు? శాస్త్రం చెప్పిందండి కాబట్టి ఇది నా ధర్మం అండి. ఇదిగో ఇది నేను చేయకూడదండి. చేస్తే ఎందుకు చెయ్యడు వాడు? చేస్తే పాపం వస్తుందండి. చేస్తే చాలా దుఃఖం కలుగుతుందండి. చేస్తే నాకు నరకాలు ప్రాప్తిస్తాయండి. కాబట్టి అది అధర్మం అండి. నేనేదైనా ఒక పని చేసినప్పుడు ధర్మంగా చేశాననుకోండి, నాకు చక్కగా పుణ్యాలవన్నీ వస్తాయి. పుణ్యలోకాలొస్తాయండి నాకు. స్వర్గాది లోకాలొస్తాయి అనుకుంటూ చేస్తాడు వాడు. వాడి బుద్ధి అంతే చూస్తుంది పాపం. వాడి బుద్ధి ఇహపరాల్లో సుఖదుఖాలో, పాపపుణ్యాలో, స్వర్గ నరకాలో ఇంతే చూస్తుంది. అయితే పాపము, నరకము, దుఃఖము వద్దు గాబట్టి, సుఖము, స్వర్గము, పుణ్యము కావాలి గాబట్టి, ధర్మం చేస్తాను. ఏవైతే ధర్మాలని జెప్పారో అవి చేస్తే నాకవొస్తాయి. అధర్మాలన్నవి వదిలిపెడతాను అని ఇంతవరకే తెలుస్తుంటుంది. వాడి బుద్ధికి ఆత్మ గురించిన ఆలోచన కలగనే కలగదు. ఇది కార్యమండి, ఇది నా కర్తవ్యమండి, ఇది నేను చెయ్యవలసిన పని. ఇది అకార్యమండి, వద్దన్నారు. నిషేధం అని చెప్పారు. విధి నిషేధాల్లో కాబట్టి నేను చెయ్యనండి. ఏవో నిత్య కర్మలున్నాయి, నైమిత్తిక కర్మలున్నాయి. ఏవో యజ్ఞయాగాల్లాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కార్యాలండి. ఏవో అకార్యాలుంటాయి. అంటే ఇతరులను దూషించడము, నిందించడము, అబద్ధాలు చెప్పడం అట్లాంటివన్నీ అకార్యమండి. అవన్నీ చేయదగిన పనులు కావు. ఇంతవరకే ఉంటుంది వాడి బుద్ధి. చెయ్యవలసిన పనా? చెయ్యకూడని పనా? చెయ్యకూడని కర్మలన్నీ అకార్యాలు, అవన్నీ అధర్మాలు. చెయ్యవలసిన పనులన్నీ కార్యాలు, కర్తవ్యాలు, ధర్మాలు అనుకుంటూ అంతవరకే చూస్తాడు వాడు. ఎందుకు అంటే, ధర్మాలు, కర్తవ్యాలు చేశాడంటే వాడికి మంచి జరుగుతుంది. అధర్మాలు, అకర్తవ్యాలు, అకార్యాలు చేశాడంటే వాడికి చెడు జరుగుతుంది. కాబట్టి అంతవరకు చూసుకుంటుంది వాడి బుద్ధి అంతవరకే. అది కూడా చెప్తూ ఉన్న విషయం ఒకటైతే వాడికి అర్థమయ్యేది అయథావత్తుగా కొంచెం వేరుగా అర్థమైతుంది. అయథావత్తుగా కొంచెం వేరుగా అర్థమైతుంది. స్వధర్మం నీకు శ్రేయస్కరము, పరధర్మం భయావహము అని చెప్పారనుకోండి. ఒకవేళ అది సాత్వికమైన బుద్ధి అయితే స్వధర్మం అంటే ఏమి? మోక్షము, నివృత్తి, అకార్యము, నా స్వరూపము. అది ఆత్మ యొక్క ధర్మం అంటే లక్షణము. ఆత్మ లక్షణాలేవి? దానికి కర్మలు లేవు. దానికి జన్మలు లేవు. దానికి మరణాలు లేవు. దానికి మార్పులు లేవు. దానికి ఇటువంటివేవీ లేవు. అసలు రెండోది లేను గూడా లేదు. అది ఆత్మధర్మము. దాని పేరు స్వధర్మము. దానివల్ల అది తెలుసుకున్నాడంటే దానివల్ల వాడికి శ్రేయస్సు. అయితే కానీ ఒకవేళ వాడు ఇది కాకుండా స్వధర్మము, ఆత్మధర్మమేమి? ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, ఇంకా ఏదో నాకు వేరుగా ఉన్నది అని అనుకోవడం అనాత్మ ధర్మాలు. అవి ఆత్మధర్మాలు గావు. అవన్నీ అనాత్మ ధర్మాలు, పరధర్మాలు. ఆ పరధర్మాలు, అనాత్మ ధర్మాలు, ప్రపంచ ధర్మాలు, ప్రపంచంలోని కర్మలన్నీ నా ధర్మాలండి, నా కర్తవ్యాలండి అని చేశానంటే అవన్నీ బంధాలు. వాటి వల్ల నేను ఆత్మకు దూరమైపోతాను. అది భయము. భేదం చూశానంటే, ద్వైతం చూశానంటే అది భయము అని వాడికి అర్థం గాదు. ధర్మాధర్మం అంటే ఏమి? సాత్వికమైన బుద్ధికి ఏమర్థమవుతుంది? ధర్మం అంటే ఆత్మధర్మం.
ఆత్మ లక్షణాలేమి? కర్మలు లేవు, కార్యాలు లేవు, కారణాలు లేవు, అన్నీ వినిర్ముక్తం. అధర్మమేమి? అసత్ ధర్మాలు. ప్రపంచ ధర్మాలన్నీ అసత్ ధర్మాలన్నీ అధర్మాలు అని వాడికి తెలుస్తుంటుంది సాత్వికమైన బుద్ధికి. వీడికి మనవాడికి అదే ధర్మం, అధర్మం అని అక్కడ ఎదురుగా పెట్టామనుకోండి. ఒక బోర్డ్ మీద ధర్మము, అధర్మము అని రాసి అక్కడ పెట్టామనుకోండి. వాడు సాత్వికమైన బుద్ధితో ఉన్నవాడైతే నీకేం అర్థమయిందిరా? ఇంతే ఆ బోర్డ్ మీద ఇంకేమీ లేవు. ఒక వైట్ బోర్డ్ మీద ధర్మము, అధర్మము అని రాసి నీకేం అర్థమైందిరా అంటే వాడు ధర్మం అంటే ఆత్మధర్మం. ఆత్మకున్న ధర్మాలివి. అది నిర్వికారం, నిర్గుణం, నిరాకారం. అది అనాది. అది అనంతం. అది బ్రహ్మం. అది ఆత్మ. ఇప్పుడు అధర్మాలంటే ఎవ్రీథింగ్ ఎల్స్. ఏదో వేరేది ఉన్నది అని అనిపిస్తే, అనాత్మలు అంటే ఆత్మ కాకుండా వేరుగా ఏదో ఉన్నది అన్న భావనలన్నీ గూడా అనాత్మలే. వాటి గురించిన లక్షణాలేవేవి ఉన్నాయో నా కూతురు, నా కొడుకు, నా ఇల్లు, నా ఉద్యోగము, నా డబ్బులు, నా ఇష్టాలు, నా కష్టాలు, నా లోకాలు, నా స్వర్గాలు, నా నరకాలు అట్లాంటివన్నీ అనాత్మలు. వాటి ధర్మాలేవేవో ఉంటాయి. ఆ ధర్మాలన్నీ అనాత్మ ధర్మాలు. ఆత్మ ధర్మమేమి? ఏమీ లేకపోవడమే. రెండోది లేనే లేదసలు. అది ఆత్మధర్మం అని వాడు చెప్తాడు. అదే బోర్డ్ చూపించి వాడినడిగితే వాడు అట్లా చెప్తాడు. అదే బోర్డ్ నో డిఫరెన్స్. సేమ్ టు సేమ్ అదే బోర్డ్ చూపించి, రాజసికమైన బుద్ధితో ఉన్నవాడిని నీకేమర్థమైందిరా అని అడిగితే, అబ్బో! అనుమానం ఏముందండి? చాలా సింపుల్. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ నో. ధర్మం అంటే మన వేదం ఏం చెప్పిందో, శాస్త్రం ఏది చెప్పిందో ఆ విధంగా మన ధర్మాలు మనము జాగ్రత్తగా పాటించాలండి. ధర్మాలంటే ఏమి? పెద్దల్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంటికొచ్చే వాళ్ళని చూసుకోవాలి. అందులో పైగా పంచయజ్ఞాలని చెప్పిందండి. కావాలంటే మీరు స్మృతుల్లో గూడా చదువుకోండి వెళ్లి. ధర్మాలన్నీ అందులో రాసుంటాయి. పైగా అథాతో ధర్మ జిజ్ఞాస అని చాలా సూత్రాలున్నాయండి. ఇది పెద్ద విషయమండి. ధర్మం అంటే తెలుసుకొని చేయాలండి ధర్మాలు. ధర్మంగా మన కర్మలు చేయకపోతే ఎట్లానండి? అని వాడు చాలా సేపు స్పీచ్ ఇస్తాడు. ఆత్మ ధర్మం మాత్రం వాడు చెప్పడు. స్వధర్మం గురించి స్వధర్మాలు అనగానే నేను భర్తను కాబట్టి భర్త ధర్మాలు, నేను అన్నను కాబట్టి సోదర ధర్మాలు, నేను ఫ్రెండ్‌ని కాబట్టి స్నేహ ధర్మాలు, నేనేదో కూతుర్ని కాబట్టి ఏదో కూతురు ధర్మాలు, ఏదో టీమ్‌మేట్ ధర్మాలని ఇంక ఇవే చెప్తాడు వాడు. అనాత్మ ధర్మాలే చెప్తుంటాడు అధర్మాలే. ఆ అధర్మాలే చెప్పుకుంటూ ఇవన్నీ ధర్మాలండి అని చెప్తాడు. వాడికి ధర్మం కొంచెం వేరుగా అర్థమైతుంటుంది. వాడికి కార్యం, అకార్యం గూడా అట్లానే వేరుగా అర్థమైతుంది. ఒక బోర్డ్ మీద కార్యం, అకార్యం అని రాసి నీకేమర్థమైందిరా అంటే, సత్వగుణంలో ఉన్నవాడు అన్ని కార్యాలేనండి. తయారైనట్టుగా, కల్పించబడ్డట్టుగా కనిపించేదేదున్నదో మొత్తం అంతా గూడా కార్యమే. మొత్తం కార్య బ్రహ్మమండి అది. కార్య ప్రపంచము. శబ్ద బ్రహ్మం అని గూడా పిలుస్తారు దాన్ని. అదంతా గూడా కలలాగా కల్పించబడ్డ విషయం. అదంతా మాయ. అయితే ఉన్నదేమి అంటే అకార్యమండి. దానికి ఏ కర్మలు లేవు, వికారాలు లేవు, ఆకారాలు లేవు, ఏ మార్పులు లేవు, ఆది లేదు, అంతు లేదు. అది దాని పాటికది ఉంటుందండి. దాని పేరు అకార్యం అని చెప్తాడు వాడు. అదే బోర్డ్ చూపించి మనవాడిని రజోగుణంతో ఉన్నవాడిని "నీకేం అర్థమైందిరా" అంటే కార్యాలండి కార్యాలు. ఇంక వీడు ఏ లెవెల్‌కైనా వెళ్తాడు వాడిష్టం. కార్యాలంటే చేయవలసిన కర్మలన్నీ కార్యాలండి అని చెప్తాడు వాడు. అకార్యం ఏది అంటే చేయకూడదండి. పెద్దవాళ్ళు ఈ పని చెయ్యొద్దురా అని చెప్పారు గదా! అవన్నీ చేయకూడదండి. అవన్నీ అకార్యాలని చెప్తాడు వాడు. ఇంతే చెప్తాడు వాడు. వాడికి అర్థం కాదంటే అర్థమవుతుంది గానీ, అయథావత్తుగా ఎందుకు యథావత్. యథావత్తు ఎట్లా? ఏదైతే ఆత్మ ఎట్లా ఉందో అట్లనే అర్థమైందనుకోండి. ఆత్మ పరంగా వాడికి యదార్థంగా అర్థమయ్యింది అంటే యథావత్తుగా అర్థమవ్వడం. ఆత్మ పరంగా యదార్థంగా అర్థం కాదు వాడికి. అనాత్మ పరంగా మాత్రం ఖచ్చితంగా అర్థమైతుంది. కాబట్టి వాడికి అయథావత్తుగా అర్థమైంది. ఓన్లీ ప్రపంచ పరంగా అయథావత్తుగా అంటే ఏది చెప్తున్నా సరే ప్రపంచ పరంగా మాత్రమే వాడు పట్టుకుంటున్నాడనుకోండి. ఏది చెప్పినా సరే వాడు ప్రపంచ పరంగా మాత్రమే పట్టుకుంటూ ఉన్నాడు అంటే వాడి బుద్ధి రజోగుణంతో ప్రవర్తిస్తుంది అని అర్థం. ఏ మాట, ఏ శబ్దము, ఏ పదము విన్నా వాడు ఆత్మ పరంగానే దాన్ని నిర్వచిస్తున్నాడనుకోండి. వాడి బుద్ధి సత్వగుణంతో ప్రవర్తిస్తుంది అని అర్థం. తపస్సు అన్నా, ధ్యానము అన్నా, యోగము అన్నా,
అభయము అన్న, బ్రహ్మము అన్న, ఆత్మ అన్న ఏ పదం వ్యాకరణంతో సహా ఏది విన్నా సరే, ప్రతి దాన్ని నిర్వచించామంటే ఆత్మ పరంగా మాత్రమే అర్థం తెలుస్తూ ఉంటుందో, అటువంటి బుద్ధి సాత్వికమైన బుద్ధి. మనకు ఆ ఇన్ఫర్మేషన్ లేదా? ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మన సనత్సుజాతంలో చదువుకుంటూ వచ్చాము. మన వివేక చూడామణిలో చదువుకున్నాము. భారతంలో చదువుతాము. భగవద్గీతలో చదువుతాము. రామాయణంలో చదువుతాము. భాగవతంలో చదువుతాం. ఎక్కడ చదివినా సరే వీటికి నిర్వచనాలు ఇస్తూనే ఉంటారు. డెఫినిషన్స్ ఇస్తూనే ఉంటారు. ప్రతి పదానికి ఆత్మపరంగా అన్వయం చేసి వాళ్ళు అర్థం చెప్తారు. అయినా సరే దాన్ని వదిలిపెట్టి అనాత్మపరంగా పట్టుకుని అర్థాన్ని చెప్పే బుద్ధి ఏదున్నదో అది రాజసికమైన బుద్ధి. యథాతథంగా పట్టుకుంటే ఆత్మ ఎట్లా ఉన్నదో దాన్ని అట్లనే పట్టుకోగలిగితే అది యథావత్తుగా తెలుసుకునే యాథాతథ్యం అది. యాథాతథ్యం అది. యథాతథంగా పట్టుకుంటుందది. కాబట్టి అది సాత్వికమైన బుద్ధి. ఇంకా పాపం వీడికి అర్థం కావట్లేదంటే అర్థమైతుంది పాపం. వాడికి బాగా కరెక్ట్‌గా అర్థమైతుంది. కానీ ఓన్లీ ప్రపంచపరం అది ప్రాబ్లమ్. ఓన్లీ ప్రపంచపరం అర్థమైతుంటుంది వాడికి. ఇంక మూడోవాడుంటాడు తామసికం. వీడికి కంప్లీట్‌గా ఆపోజిట్‌గా అర్థమైతుంది. వీడికి ఆత్మ ఎట్లనైనా అర్థం గాదు. అనాత్మల్లో కూడా మళ్ళీ దాంట్లో అదే వేరుగా అర్థమైతుంటుంది. వీడికి కనీసం ఆత్మ సరిగ్గా అర్థం గాదు. ఆత్మ అసలు అర్థం గాదు. ఆత్మ గురించే డైరెక్ట్‌గా ఆత్మ గురించి భగవద్గీత గూడా నేనే అనుకో, ఉన్నదంతా నేనే అనుకో అంటే ఉన్నదంతా వాసుదేవుడే అనుకోవాలట. ఉన్నదంతా కృష్ణుల వారే అనుకోవాలట అని దానికి అర్థమైతుంటుంది. నేనే అనుకో అంటే నేను, నేను, నేను అనుకో అని అక్కడ భగవద్గీత నిండా నేను అనుకో అంటే, అదిగో ఉన్నది మొత్తం సర్వము ఇదిగో ఇక్కడ ఈ పద్యాలన్నీ చెప్తున్న వాసుదేవుల వారు అనుకోవాలని చెప్తున్నారు ఆయింట అని చెప్తుందది. పాపం దానికి అట్లా అర్థమైతుంటుంది. తప్పు అర్థమైతుందా? కాదు. గ్రామర్ పరంగా ఖచ్చితంగా అర్థమైతుంది దానికి. కానీ ఆ గ్రామర్ ఏదున్నదో వ్యాకరణము, ఆ వ్యాకరణము ఈలు చెప్పే వ్యాకరణాలు శిక్ష ఏదో ఛందస్సు నిరుక్తాలు గాదు. వ్యాకరణము అన్నింటినీ ఈ విధంగా కల్పించిందేదున్నదో, కల్పించినట్టుగా ఉన్నదేదున్నదో అది వ్యాకరణం. అసలు ఆత్మ పదార్థం పేరు వ్యాకరణము. అయితే వీడికి పాపం ఓన్లీ వ్యాకరణం అంటే జనరల్ గ్రామర్. గ్రామర్ పరంగా మాత్రం పదాలకు అర్థం తెలుస్తుంటుంది. తప్పేమి లేదు. ఓన్లీ ప్రపంచపరం. మనవాడుంటాడు తామసికుడు. వీడికసలు ఆత్మ ఎట్లా అయినా అర్థం కాదు గానీ, ప్రాపంచికమైన విషయాలు గూడా ఒకటి చెప్తే ఒకటి అర్థమైతుంది. కరెక్ట్‌గా అపోజిట్‌గా అర్థమైతాయి. అధర్మం ధర్మం ఇతి యా మన్యతే తమసా ఆవృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసి. ఇది ధర్మం అని చెప్తే కరెక్ట్‌గా వాడికి అపోజిట్‌గా అధర్మం వినిపిస్తూ ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే, ఇదే భగవద్గీతలో ఒక చోట స్వధర్మంలో విగుణాలున్నా పర్వాలేదు. వాటిని నువ్వు ఆచరిస్తూ ఉండాలి. పరధర్మాలన్నీ భయం కల్పించేవి అని ఉన్నదనుకోండి. అప్పుడు వీడికేం అర్థమైతుంది? పరధర్మాలు అంటే వేరే వాళ్ళు చేసే కర్మలు. అవన్నీ నాకు మంచివి కావు. అంటే ఎట్లా? నేను బ్రాహ్మడినై పుట్టాననుకోండి. నేను ఏదో వ్యవసాయం అవన్నీ చేయడం మంచిది గాదు. నేను ఏదో పలాని దేశంలో ఉన్నాననుకోండి. వేరే దేశం వాళ్ళు చేసేవి నేను చెయ్యడము తప్పు, చెయ్యరాదు అని ఆ రకంగా వాడికి అవి అధర్మాలు చెయ్యొద్దు అని చెప్పారు ఆ పద్యంలో అని వాడికి అర్థమవుతూ ఉంటుంది. ఇది అధర్మంరా చెయ్యొద్దు అంటే అదే ధర్మం అని వాడు అనుకుంటూ ఉంటాడు. అది అట్లనే చెయ్యాలి అనుకుంటాడు. నువ్వు దానం చెయ్యి అని ఒక ధర్మం చెప్పారనుకోండి. నువ్వు దానం చేయవలసి ఉంటుంది అని చెప్పారనుకోండి. అప్పుడు ఆ దానం తీసుకునేవాడికి వద్దురా అన్నా సరే నేను ఇచ్చి తీరుతాను. ఎందుకంటే దానం జేయమని చెప్పారు గాబట్టి నేను తప్పకుండా ఇస్తాను అని బలవంతంగా ఇవ్వాలని వాడి మనసుకి, వాడి బుద్ధికి తోస్తూ ఉంటుంది. అధర్మం అని చూసుకోవడం వాడికి చేత గాదు. ఆ రకంగా కంప్లీట్‌గా ఆపోజిట్‌గా అర్థమవుతూ ఉన్న బుద్ధేదున్నదో పూర్తిగా తమస్సుతో నిండి తమస్సు ఆవరించుకుని సర్వ అర్థాలు ప్రతి విషయము వాడికి విపరీతంగా ఆపోజిట్‌గా తెలుస్తూ ఉంటే అటువంటి బుద్ధి కలిగిన వాడిది
తామసిక బుద్ధి పార్థ అని చెప్తూ ఉన్నారు. పక్కన వాడిని హింసించడం అధర్మం అని చెప్పిందనుకోండి శాస్త్రం. వాడేమనుకుంటాడు, నన్ను నేను హింసించుకున్నా సరే, పక్కన వాడికి హింస కలగకుండా ఉండాలి అని అర్థం చేసుకుంటూ ఉంటాడు వాడు. నీకున్నది పక్కన వాడికి పెట్టు అని చెప్పిందనుకోండి, ఉన్నదంతా పెట్టేద్దాము. నాకు లేకుండా పోయినా పర్వాలేదు అని అర్థం చేసుకుంటూ ఉంటుంది వాడి బుద్ధి. చెప్తూ ఉన్నది ఒకటైతే కంప్లీట్‌గా అపోజిట్‌గా అర్థం చేసుకుంటూ ఉంటుంది. అటువంటి బుద్ధులన్నీ తామసికమైన బుద్ధులు పార్థ అని చెప్తూ ఉన్నారు. మన బుద్ధి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నదో మనము అర్థం చేసుకుంటూ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా అక్కడికే అవ్వలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.